మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలోనికి వచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బైబిల్ గ్రంథం వారందరూ దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరుచుకోండి. దయచేసి అందరూ బైబిల్ తెరుచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దయచేసి చదవండి. దయచేసి బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యపు యొక్క వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవలేఖనం కీర్తన భాగము 40వ కీర్తన 6వ వచనంలో శ్రద్ధగా మనం చదివితే దావీదు మహారాజు ఆయన ప్రార్థిస్తున్నటువంటి తీరును, దేవుని దగ్గర తన జీవితాన్ని ముందుకు పెట్టుకొని నడిపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి మనకు అక్కడ కనబడతా ఉంది. వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రభు దగ్గర మరి యొక్క భక్తుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటం లేదు. ఈ వచనాన్ని శ్రద్ధగా మనం ఆలోచన చేస్తే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు బలిని కోరుతున్నాడా, లేకపోతే నైవేద్యాన్ని కోరుతున్నాడా అని మనం చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. మనం దేవునికి ఏదైనా అర్పించాలి, దేవునికి ఏదైనా సమర్పించాలి, దేవునికి ఏదైనా మన హృదయ అంతరంగము నుండి సంపూర్ణంగా మనము దేవునికి అర్పించాలి అనేటువంటి తలంపు కలిగి ఉంటాం. పాత నిబంధన కాలంలో ఒక మనుషుడు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ మనుషుడు ఏం చేసేవాడు అని అంటే, పాపము నుండి విడుదల పొందుటకు, పాపము నుండి విడుదల చేయబడట కొరకై ఆయన చేసే పని ఏంటిదో తెలుసా? బలిని అర్పించేవాడు. పాపమును బట్టి, ఎవరు చేసినటువంటి పాపమును బట్టి వారు మందిరములో అనగా ప్రత్యక్షపు యొక్క గుడారంలో వారు పావురములు గాని, గువ్వలు గాని, గొర్రె పిల్లను గాని, మేక పిల్లను గాని సమర్పించేటువంటి వారు. అయితే దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడు అని అంటే, ప్రభువా, నేను చేసిన పాపము నిమిత్తం మేము బలిని గాని అర్పణను గాని అర్పిస్తున్నాము, కానీ నీవు మాత్రం దానిని కోరటం లేదు. చాలాసార్లు మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము అనేక విషయాలను కోరుకుంటాం కదండి. కుటుంబాన్ని గురించి కోరుకుంటాం, భార్య భర్తలను గురించి కోరుకుంటాం, బిడ్డలను గురించి కోరుకుంటాం, వ్యాపారముల గురించి కోరుకుంటాం. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే మీ ఉద్యోగముల గురించి కోరుకుంటాం, బిజినెస్ గురించి కోరుకుంటాం, పంట పొలములను గురించి కోరుకుంటాం. మనము మన హృదయంలో ఉన్నటువంటి వాటిని దేవుని దగ్గరికి వచ్చి మనం కోరుకుంటాం. చూడండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ప్రకారంగా దేవుడు బలిని అర్పణను కోరటం లేదు, కానీ ఏం కోరుకుంటున్నాడు? మీరు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో చదివితే దేవుడు అంటాడు, నేను బలిని అర్పణను కోరటం లేదు, కానీ నేను కోరుతున్నది ఏంటిది అంటే, నా మాట వినాలని నేను కోరుకుంటున్నాను. దేవుని మాట వినాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటను అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాట ప్రకారము
నీవు జీవించాలని, దేవుని మాటలో నీవు నివసించాలని, దేవుని మాటలో నీవు జీవించాలనేటువంటిది దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు మనము దేవుడు కోరుకుంటున్న దానిని ప్రక్కన పెట్టేసి మనము కోరుకుంటాం. నాకు అది జరగాలి, ఇది జరగాలి అని దేవుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతూ కోరుకుంటాం. ప్రియులారా, దేవుని సంగమా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ దేవుని కోరుకోవడం తప్పేమి కాదు కానీ, దేవుని అడగడం తప్పేమి కాదు కానీ, ముందుగా దేవుడు నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడో దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ముందుగా దేవుడు నీ దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నాడో దాన్ని నీవు గ్రహించాలి. ముందుగా దేవుడు నీ అంతరంగంలో నుండి ఏమి ఆశిస్తున్నాడో, ఏమి తలంపు కలిగి ఉన్నాడో దానిని నీవు గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నువ్వు దూరం నుండి ప్రయాణం చేసి ఇంటికి వచ్చినప్పుడు నీ బిడ్డలు ఏం కోరుకుంటారో తెలుసా? నీ బిడ్డలు, నీ కుమారులు, కుమార్తెలు, నీ భార్య ఏం కోరుకుంటుంది? భార్య అయితే క్షేమం కోరుకుంటుంది. పిల్లలైతే నా తండ్రి నాకేమైనా తీసుకొని వస్తాడేమో అని కోరుకుంటాడు. నిజమే ప్రియులారా, ఒక వ్యక్తి దూర ప్రయాణం చేసి వచ్చినప్పుడు కోరుకుంటున్నటువంటి ఆ కోరిక కంటే దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడో అది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో నుండి కొన్ని విషయాలు దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటున్నది ఏంటిది, నీవేం కోరుకోవాలి అనే విషయాలను ఈ యొక్క ఉదయకాలం మీకు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటి మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీరివ్వాలి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని గట్టిగా బిగ్గరగా ఎవరైనా ఒకరు చదవండి. చదువుతారా? అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణములకు నీ దీర్ఘాయుష్యును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి విషయం, దేవుడు మన దగ్గర నుండి లేదా దేవుని దగ్గర నుండి మనం కోరుకునేటువంటి మొట్టమొదటి విషయం జీవమును దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? మీ దేవుడైనటువంటి యెహోవా మీ పితరులు, అనగా మీ పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ యొక్క పితరులైనటువంటి వారికి నేను వారికి వాగ్దానం చేశాను. ఏ వాగ్దానం చేశాను? నేను మిమ్మల్ని మంచి దేశంలో నివాసం ఉంచుతాను అని వాగ్దానం చేశాను. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు నివసింపజేస్తాను అని వాగ్దానం చేశాను. అయితే నేను చేసిన ఆ వాగ్దానమును నెరవేర్చుట నిమిత్తమై నేను వారికి దేవుడనై ఉండి వారిని నడిపించాను. నేను వారికి సహాయం చేసి వారిని నేను నడిపించాను. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, దేవుడు కూడా మనకు ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానాన్ని ఇస్తాడు. ప్రతిరోజు, సంవత్సరానికి ఒకటి కాదండి, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలి. ఎలా పొందుకోగలవు? ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, నువ్వు ప్రార్థించి, దేవుని యొక్క గ్రంథాన్ని తెచ్చుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి దాన్ని చదువుతున్నప్పుడు ఆ చదువుతున్నటువంటి వాక్యములో నుండి దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ వాగ్దానము నీ జీవితంలో ఈ రోజు నెరవేరకపోవచ్చు, కానీ ఒకానొక రోజున తప్పకుండా అది నెరవేరుతుంది. తప్పకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి వారిని నడిపించాడు, వారికి కాపుదల కలిగించాడు.
వారికి కావలసిన అక్కర్లన్నిటినీ తీర్చాడు. ఆ అక్కర్లన్నిటినీ తీర్చినటువంటి దేవుడు అంటున్నాడు, నేను నీ దగ్గర నుండి కోరుకుంటున్నది ఒక్కటే. ఏంటిదో తెలుసా? జీవమును కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాడట? జీవమును కోరుకుంటున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, మనము జీవిస్తున్నాం కదండి. మనం జీవము కలిగి ఉన్నాం. ఎలాంటి జీవం? శరీర సంబంధమైనటువంటి జీవం. మనం ప్రాణముతో బ్రతుకుతున్నాం, మనము ఆత్మతో బ్రతుకుతున్నాం. ప్రియులారా, గమనించాల్సిన విషయం, మనము జీవము కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధముగా మనం జీవించడానికి సిద్ధపడిన కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ జీవం ఎక్కడి నుండి వచ్చింది? ఆదికాండం మనం చదివితే 2వ అధ్యాయంలో చదివితే, దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత మానవుణ్ణి ఏం చేశాడో తెలుసా? తన యొక్క నాసిక రంధ్రములో ఏం చేశాడు? జీవవాయువును ఊదగా ఆ వ్యక్తిలోనికి జీవము పుట్టింది. జీవం పుట్టింది. జీవవాయువు ఊదినప్పుడు జీవము పుట్టినట్లుగా దేవుని కుమారులముగా కుమార్తెలముగా దేవుని జీవాన్ని మనం పొందుకోవాలి. దేవుని జీవములోనికి మనము రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. దేవుని యొక్క వాక్యం ఇలాగున మనకు గుర్తు చేస్తా ఉంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులందరికీ వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపలేక ఉన్నది. ఆ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సోదరులారా, సహోదరులారా, మనం ఆత్మీయంగా జీవిస్తున్నాం అని ప్రజలకు చెప్తున్నాం, ఆత్మీయంగా ఉంటున్నాం అని ప్రజలకు మనము సూచిస్తుంటున్నాం. కానీ మన జీవితంలో ఆత్మీయమైనటువంటి జీవము మనము కలిగి జీవించాలి అని అంటే, ఆ జీవము ఎక్కడ ఉన్నదో మనము దాన్ని గ్రహించాలి. దేవుడు నీలోనికి జీవవాయువులు ఊదినప్పుడు నువ్వు జీవిస్తున్నావు, నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, పని చేసుకుంటున్నావు, సమస్త కార్యములన్నీ కూడా నువ్వు జరిగిస్తున్నావు. కానీ ఆయన నీలో ఉంచిన జీవం ఎక్కడ ఉన్నదో, ఎవరి దగ్గర నుండి వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి. యోహాను గారు దేవుడు అంటాడు, ఆయనలో జీవం ఉన్నది. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము నిన్ను ఏం చేసింది? వెలిగించింది. అంటే ఎలా వెలిగించింది? నీవు చీకటిలో ఉండగా, నీవు పాపముతో బంధించబడి ఉండగా, నీవు అంధకారములో ఉండగా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉండగా, నీవు కూలిపోయిన స్థితిలో ఉండగా, నిన్ను ఎవరు ఆదరించలేని పరిస్థితిలో ఉండగా, అనగా చీకటి మయమైనటువంటి జీవితంలో నీవు ఉండగా, ఆ జీవము నీకు వెలుగుగా ప్రత్యక్షమైంది. ఆ జీవము నీకు వెలుగుగా ప్రత్యక్షమై ఆ వెలుగులో నిన్ను నడిపిస్తున్నది. హల్లెలూయా. అందుకే మనం చాలా సార్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదో తెలుసా? మనము జీవింపజేయబడాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. జీవించాలి. జీవము నీలో ఉండాలి. దేవుని యొక్క జీవం. రోమా పత్రికలో ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయంలోకి వస్తే చూడండి, మనము జీవింప చేయకుండా ఉండడానికి ఒక బలమైనటువంటి కారణం ఉన్నదండి. ఒక బలమైనటువంటి కారణం. చూడండి 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల నీవు జీవిస్తావు. అలాగే 10వ వచనం కూడా చదవండి. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. వాక్యాన్ని తీయాలి, చూడాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో 13వ వచనంలో మనము ఆత్మీయంగా
ఆత్మీయంగా జీవింపజేయడానికి, ఆత్మీయమైనటువంటి జీవము కలిగి నడుచుకోవడానికి ఆటంకం ఏమిటో తెలుసా? నీ శరీరం అట. నీ శరీరం. వాక్యం ఏమంటుంది? ఆత్మీయంగా జీవించడానికి శరీరానుసారముగా నువ్వు ప్రవర్తిస్తున్నావు గనక, శరీరానుసారంగా జీవిస్తున్నావు గనక నువ్వు ఆత్మీయంగా జీవించలేకపోతున్నావు. ఆత్మీయమైన జీవము నీలోనికి రాలేకపోతుంది. మరి ఆత్మీయమైన జీవము నీలోనికి రావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? నీ శరీర క్రియలను నీవే ఏం చేయాలి? చంపేసుకోవాలి. నీ శరీర క్రియలను నీవు చంపివేసిన యెడల నువ్వు ఆత్మీయంగా జీవించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ శరీరం ఏమైపోవాలి? పాపం విషయంలో చచ్చిపోవాలి. నీ శరీరం పోవాలి. నీ శరీరం యొక్క తలంపులు ఏం కావాలి? దురాలోచనల విషయంలో చనిపోవాలి. మృతం కావాలి. దేవుడు అంటాడు, జీవించుచున్నామని చెప్పుకుంటున్నాము కానీ మనము చనిపోయిన వారి వలె ఉన్నాం. ఎక్కడ లేదు జీవం? ఆత్మీయతలో లేదు జీవం. శరీరంలో జీవం ఉంది కానీ ఆత్మీయతలో జీవము లేదు. అందుకే పేతురుతో దేవుడు అంటాడు, ఇదిగో పేతురు, మీరు సజీవమైన రాళ్ల వలె మీరు చెక్కబడాలి. అంటే నీలో జీవం ఉన్నప్పుడు నీవు సజీవుడు అవుతావు. నీలో జీవం ఉన్నప్పుడు నీవు నడవగలుగుతావు. నీ ఆత్మీయ జీవితంలో నీవు రాళ్ల వలె అనగా సంఘములో మూల స్తంభము వలె నువ్వు ఉండగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు ఇది. యేసు ప్రభు ఒక రోజున తన శిష్యులను తీసుకొని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్తుంటే తన శిష్యులు తనతో ఎప్పుడు తీసుకెళ్లాడు. 3 శిష్యులను ఒక చోట కూర్చోబెట్టి 9 మంది శిష్యులను ఒక చోట కూర్చోబెట్టి ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చేసరికంటే వారు ఏమయ్యారు? నిద్రపోయారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏదో తెలుసా? మీ శరీరములు అలసిపోయి ఉన్నవి కానీ మీ ఆత్మ ప్రార్థించాలని కోరుకుంటున్నది. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు నిన్ను నీ దగ్గర నుండి కోరుకుంటుంది. ఆస్తిని కానీ, అంతస్తుని కానీ, లేకపోతే ఇంకేదో దేవుడు కోరుకోవట్లేదండి. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు నిత్యం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు బలభరితంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఉన్నతమైనటువంటి శిఖరములోగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునే దానిని నువ్వు చేయి. దేవుడు కోరుకునే దానిని నువ్వు జరిగించు. మనుషులు కోరుకునేది కాదు, అధికారులు కోరుకునేది కాదు, కుటుంబం కోరుకునేది కాదు. దేవాది దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు రక్తం చిందించినటువంటి దేవుడు, నిన్ను సజీవుల గుంపులో నిలబెట్టినటువంటి దేవాది దేవుడు కోరుకునేది నీవు చేయి. అప్పుడు నీవు జీవింపబడతావు. మనం పాడతాం కదా, జీవనదిని నాలో ప్రవహింపచేయి. నీలో జీవము లేనప్పుడు నది ఎక్కడ నుండి వస్తుంది? నీ ఆత్మీయతలో జీవము లేనప్పుడు దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీలోనికి ఎలా వస్తుంది? థ్యాంక్ యూ జీసస్. జీవమును దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు నుండి మనం కోరుకుంటూ, ప్రభువా నేను బిల్డింగ్ కట్టాలి, ప్రభువా నాకు బంగారం కావాలి, ప్రభువా నాకు పిల్లలు కావాలి, ప్రభువా నాకు మంచి పొలము కావాలి, ప్రభువా మనం కోరుకునేది కదా. మంచి భోజనం కావాలి ప్రభువా, మంచి వస్త్రాలు కావాలి ప్రభువా. అక్క వినాలి, అన్న వినాలి. మనం కోరుకునేది ప్రభువా మా పక్క వారికి వేలికి ఉంగరం ఉంది ప్రభువా, వారికి 1 ఉంది, నాకు 3 కావాలి ప్రభువా. ఇది కోరుకుంటాం. ఇది ఎవరికి కావాలండి? దేవుని ఎప్పుడైతే అంగీకరించావో, దేవుని ఎప్పుడైతే స్వరక్షకుడుగా కోరుకున్నావో, నీ పాపములను ఒప్పుకొని దేవునికి
సజీవ యాగముగా నీవు సమర్పించుకున్నావో ఇవన్నిటి విషయంలో నువ్వు చచ్చిపోవాలి. చనిపోవాలి. శరీర విషయంలో నీవు మరణించాలి. శరీర సంబంధమైనటువంటి ఆలోచన విషయంలో కంప్లీట్ గా గట్టి కావాలి. ఆత్మీయంగా జీవించాలి నువ్వు. దేవుడు అంటాడు, ఆత్మీయంగా జీవించే వారి గురించి ఒక చక్కని మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ఆత్మ నీతి విషయమై జీవమును కలిగి ఉన్నది. నీవు జీవము కలిగి ఉండే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మ మంట కలిగిన వ్యక్తిగా, ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తిగా. స్తోత్రం, హల్లెలూయా. నేను మృతులలో నుండి నిన్ను లేపిన దేవుడు నేనేం చేశాడు తెలుసా? ఆత్మ ద్వారా నిన్ను జీవింపజేశాడు. అది జీవాన్ని పక్కన పెట్టి మనం ఏదేదో కోరుకుంటాం కదా, ఏదేదో కోరుకుంటాం. నువ్వు ఏది కోరుకున్నా అది దేవుడు ఇస్తాడు. కానీ నీవు ఆత్మీయంగా నివసించుటకు నీలో జీవము కావాలి. ఆ జీవం ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఆయన నిన్ను జీవింపజేస్తున్నాడు. ఆయన నిన్ను బ్రతికింపజేస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ బతికేందుకు నేను చచ్చిపోతా. అనుకోలేరా? నేను ఎవరు అనుకోలేరా? నేను కూడా అనుకున్నాను. అందరూ నాకు దూరం అయ్యారు. ఒంటరి వారమయ్యాం. నా అనుకున్న వారు నన్ను వెలివేశారు. నాకు ఎవరు లేరనుకునే సమయంలో నా ప్రభువు నా పక్షం నిలబడి అందుకే నువ్వు జీవించాలి. ఈరోజు నేను సజీవుడిగా ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలు నిన్ను చూసి తెలుసుకోవాలి, ఇతడు నమ్మిన ఈవిడ నమ్మినటువంటి ప్రభువు సజీవుడు కనుక ఆ జీవమైనలో ఉన్నది అని వారు గుర్తెరగాలి. గుర్తెరగాలి. అందుకే మరణము నిన్నేమీ చేయలేదు. మరణము నిన్నేమీ చేయలేదు. మరణము దగ్గరికి మనం వెళ్తాం కానీ అది మన దగ్గరికి రాదు. ఆయన సెలవు ఇస్తే తప్ప. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు జీవించాలి. ఎవరు ఏదో అన్నారని మనము వేరే ఆలోచన చేయకూడదు. నా మాటలు మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు, మంచిగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు నీ దగ్గర నుండి జీవాన్ని. నువ్వు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకేం కోరుకుంటున్నాడు చూద్దాం. బైబిల్ కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. 119 కీర్తన, 119 కీర్తన చూడండి. 30వ వచనం ఒకసారి చదవండి. 30వ వచనం అందరు తీయాలి, బైబిల్ తీయాలి. కీర్తన గ్రంథం 119 కీర్తన 30వ వచనం. సత్య మార్గములను నేను కోరుకొని ఉన్నాను. సత్య మార్గములను నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకుంటున్న రెండవ లక్షణం ఏంటిదో తెలుసా? సత్య మార్గమును దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి దగ్గర నుండి? నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి. నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి రెండవ మాట, సత్య మార్గములను
సత్య మార్గం. సత్యం అంటే ఏమిటి? ఏమండి, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే సత్యం. చాలాసార్లు మనము సత్యమును మర్చిపోతాం, అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. సత్యాన్ని మర్చిపోయి సత్యమును ప్రక్కన ఉంచేసి, సత్యమును ప్రక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం తెలుసండి? అబద్ధమును ఎక్కువగా ప్రేమిస్తాం. ఉదయం లేచి నుండి పడుకునే రాత్రి వరకు ఏం చేస్తాం? అబద్ధం ఆడటం అనేది అలవాటు అయిపోయింది. బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథంలో రాయబడ్డది, చెడుతనం చేసి వారు అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇక్కడ ఎంత భక్తి చేసినా, పరిశుద్ధాత్మను పొందుకున్నా, వరాలు పొందుకున్నా, ఏమండి ఆత్మాభిషేకం చేత ఓ టచ్ అనగానే అందరు పడిపోయినా, ఏమండి ఫైర్ అగ్ని అనగానే అన్ని జరిగినా, నీలో ఒకవేళ అబద్ధం ఉంటే, నీ మాటలు అబద్ధమైతే, నీవు ఆలోచించి ఆలోచనలు అబద్ధపూర్వకమైనవి అయినట్లయితే దేవుని రాజ్యానికి నీవు వారసుడవు కావు. అన్ని చేస్తావు ఇక్కడ, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళవు. అందుకే నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు కోరుకుంటున్నటువంటి మాటను, దేవుడు కోరుకుంటున్నటువంటి క్రియను నువ్వు జరిగించాలి. ఏంటి అది? సత్యమును దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమైనాను. మరి సత్యము ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉంది. ఒకప్పుడు నీవు నేను అబద్ధికుల గుంపులో ఉన్నాం. ఒకప్పుడు నీ మాటలు నా మాటలు అబద్ధముతో కూడి ఉన్నాయి. లోకంలో ఒక సామెత ఉంటుంది, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. అబద్ధం ఆడి పెళ్లి చేసే కంటే సత్యము మాట్లాడి జీవితాన్ని కట్టడం మేలు. నేను అదే ఆ మధ్య కాలంలో ఒక అమ్మాయికి వివాహం ఏర్పాటు చేయబడింది. అమ్మాయికి వివాహం ఏర్పాటు చేయబడింది. అమ్మాయి చాలా చక్కగా ఉంది, అబ్బాయి కూడా చాలా చక్కని వాడు. కానీ విషయం ఏంటంటే, అనుకోకుండా మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అబ్బాయి ఆ ఎంగేజ్మెంట్ లో చక్కగా కూర్చున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అంతా బాగుంది, అంతా బాగుంది. సేవకుడు ప్రార్థన జరిపించాడు, వాక్యం చెప్పాడు, అంతా బాగుంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్లు ఏం చేసుకోవాలి? పూలమాలలు మనం మార్చుకోవాలి, ఉంగరాలు ధరించుకోవాలి. వారు పూలమాలలు వేస్తున్నప్పుడు అబ్బాయి చేతులు లేవట్లేదు, 2 చేతులు లేవట్లేదు. నేను ఆశ్చర్యం గురైనాను, ఏంటి ఈ అబ్బాయి చేతులు లేవట్లేదు? నేను పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఈ అబ్బాయి చేతులు లేవట్లేదు, కారణం ఏంటి? అతి కష్టం మీద అమ్మాయికి దండ వేశాడు, అతి కష్టం మీద వేశాడు. ఆశ్చర్యం గురి అయినా నేను మరి అమ్మాయి తల్లిదండ్రులను అడిగాను, అబ్బాయి చేతులు అలా ఉన్నాయి మీకు తెలుసా అని అడిగాను. మాకు తెలియదు అని అన్నాడు. ఆ పాస్టర్ గారిని అడిగాను, ఎవరైతే తీసుకొచ్చారో సంబంధాన్ని ఆయన అడిగాను, పాస్టర్ గారు ఈ అబ్బాయి యొక్క చేతులు లేవట్లేదండి, ఈ చేతులు పనిచేయమనే సంగతి మీకేమైనా తెలుసా? ఈ చేతుల గురించి తెలుసా అంటే, శుభ్రంగా పనిచేస్తాయి, కొంచెం నొప్పులు ఉన్నాయి అని అంటారు. నొప్పులు ఉంటే చేతులు లేవదా? ఏమండి లేవదా? వేస్తుంది. చేతుకు ఆపరేషన్ అయినా చేతులు వేస్తారు, ఎముక విరిగినా చేతు లేస్తారు. విచిత్రం చెప్తున్నాడు. చివరికి తెలిసింది ఏదో తెలుసా? అబ్బాయికి ఆ 2 చేతులు పనిచేయవు. ఉద్యోగస్తుడు, డబ్బు సంపాదిస్తాడు, కానీ ఆ సంబంధము తీసుకొచ్చినటువంటి సేవకుడు అబద్ధం చెప్పాడు. అబద్ధానికి వీళ్ళందరూ ఏకీభవించారు. అబద్ధానికి వీళ్ళందరూ మూకుమ్మడిగా ఏకీభవించి దాన్ని జరిగించాలనుకున్నారు. దాన్ని నేను చూసినప్పుడు నాకు బాధ కలిగింది. అబద్ధమాడి ఒక జీవితాన్ని నాశనం చేయకూడదు. సత్యము చెప్పి కుటుంబాన్ని నిలబెట్టు. హల్లెలూయా. సత్యము బోధించి కుటుంబాన్ని నడిపించు. సత్యము చెప్పి వారి హృదయాలను దేవుడి వైపు త్రిప్పు. ఆమేన్. తల్లిదండ్రులతో
చెప్పాను, అమ్మా ఇది జరిగిపోయింది కానీ వివాహం వరకు దీన్ని చూడకండి, కంప్లీట్ గా తెలుసుకొని ఏదైనా చేయండి అని. వినలేదు, పెళ్లి వరకు వెళ్ళారు, నమ్మలేరు నా మాట కూడా. పెళ్లిలో ఏం చేయాలి? తాళి కట్టాలి. కట్టాలి. ఆ రోజున పాప ఆ స్టేజ్ మీద నుండి వెళ్ళిపోయి కింద పడి రూమ్ లో ఉండి ఏడుస్తారు. అన్నా నువ్వు చెప్పిన మాట మేము వినలేదు. చూడండి, అబద్ధం ఒక అమ్మాయి జీవితాన్ని ఏం చేసింది? సర్వనాశనం చేసింది. ఆ కుటుంబంలో నెమ్మది లేని స్థితి వచ్చింది, ఆ కుటుంబంలో బాధ కలిగించింది. అందుకే దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? సత్యంలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. మీ బైబిల్లో మీరు చదివినట్లయితే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడా? యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన తిన్నది తిన్నాడు, ఆయన వెళ్ళిన స్థలానికి వెళ్ళాడు, ఏదైనా చేశాడో అవన్నీ ఆయన కన్నులారా చూశాడు, కన్నులారా అవన్నిటిని గ్రహించాడు, చేతులారా వాటిని ముట్టాడు. యేసు ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేశాడని హృదయంలో నమ్మి విశ్వసించిన అతడు యేసయ్యను పట్టుకొని వెళ్ళిపోతే, యేసయ్యతో నీ ఉన్నావు అని అంటే, యేసు అంటే నేను ఎరుగనే. ఎంత భయంకరమైన అబద్ధం. నన్ను పోలీసులు పట్టుకొని పోయినారు అనుకోండి, మీ అందరి పేర్లు చెప్తారు. మీ దగ్గరికి పోలీసులు వచ్చారు, మీరు ఏం చెప్తారు? ఏం చెప్తావు? సంతోషం, పాస్టర్ గారు మీకు తెలుసానంటే మాకేమి. ఏం చెప్తావు? ఇస్రాయేల్ ఏం చెప్తావు? తెలిస్తేనే ఏం చెప్తావు? తెలిసింది చెప్తారా? ప్రైజ్ హల్లెలూయా, సంతోషం. భయం అయిపోతుంది. నేను తప్పు చేశాను అనుకోండి, పట్టుకొని వెళ్ళిపోయాడు. మీ సేవకుడు దొంగతనం చేశాడని అంటే మాకు దొంగతనం సంబంధం లేదు, కానీ ఆయన మాత్రం మాకు తెలుసు. తప్పు చేసిన పనితో మాకు సంబంధం లేదు, కానీ మాకు మాత్రం ఆయన. యేసయ్యను గురించి ఆయన ఏమంటాడు? నాకు నేను ఎరగను. అబద్ధం. జాగ్రత్తగా వినాలి. నువ్వు సత్యంలో ఉన్నా. ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం. చూడండి, దేవునికి స్తోత్రాలు. ఒక మంచి మాట ఉన్నది, చూస్తారు, చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం తీసుకోనండి, అందరూ తీసుకోనండి. 8వ అధ్యాయం, దేవునికి స్తోత్రాలు. 45వ వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? ఈ వచనాలు కిందికి వెళ్తే యేసు ప్రభు అంటాడు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధము నిన్ను ఏం చేస్తుందో తెలుసండి? ఒకరి కింద బానిసగా చేసేస్తాడు, ఒకరి కింద నిన్ను అణగదొక్కేస్తుంది అబద్ధం. యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా నాయన, నేను పరలోకం నుండి దిగి వచ్చిన వాడు నాయన, అబద్ధం ఆడటం లేదు, సత్యాన్ని మీకు చెప్తున్నానంటే ఆయన మాట నమ్మండి. నీ మాట కూడా కొంతమంది నమ్మరు. నువ్వు సత్యం చెప్తే అసలే నమ్మరు. నువ్వు అదే అబద్ధం చెప్పు, డబ్బుల కోసం నువ్వు అబద్ధం చెప్పి టెక్నిక్స్. అబద్ధానికి ఉన్న విలువ సత్యానికి లేదు. అబద్ధమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత సత్యమునకు లేదు. అందుకే యేసయ్యను పట్టుకున్న తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్ళాడు. పిలాతు అడిగాడు, నువ్వు యూదుల రాజు అంటే, అవును నేను రాజు, నేను అన్నట్టే, నువ్వు అన్నట్టే నేను రాజుని, మరి నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి అని అంటే, ఆయన అంటాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి లోకానికి వచ్చాను. యేసయ్య చెప్తాడు, అవును నువ్వు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చావా? అవును నిజమే, నేను చెప్తున్నది.
మరి సత్యం అంటే ఏంటి? అంత పెద్ద రాజు సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుకు సత్యం అంటే ఏంటో తెలియదండి. దేవుని బిడ్డలారా, సత్యం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యమే సత్యం. దేవుని మాటలు సత్యం. మనుషుడి మాటలు అబద్ధం. మనుషుడి ఊహలు తలంపులు అబద్ధం. దేవుని ఆలోచన సత్యమైంది. దేవుని క్రియలు సత్యమైనవి. దేవుని కార్యాలు సత్యమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాజరు చనిపోయాడు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు. 4వ దినమున ఆయన సమాధి నుండి బయటకు వచ్చాడు. అది సత్యం. కుంటివాడు యేసు ప్రభు యొక్క మాట ద్వారా స్వస్థపరచబడి కుంటివాడు కాళ్ళతో కంకులు వేశాడు. అది సత్యం. 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచమని కోరినప్పుడు యేసు వారిని స్వస్థపరిచాడు. అది సత్యం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం పొందిన స్త్రీ యేసు యొక్క వస్త్రపు యొక్క కొలను ముట్టినప్పుడు బాగుపడింది. అది సత్యం. బిడ్డలారా, నిన్ను బట్టి దేవుడి నామం గణపరచబడాలంటే దేవుని దగ్గర నువ్వు కోరుకోవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను సత్య మార్గంలో నన్ను నడిపించు. వీళ్ళ మీద వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మీద ఇది కాదు. ఇది చెప్పుకుంటూ ఉంటే ఇన్నే ఉంటావు ఎలా కాలం. మీదికి పోవు, కిందికి పోవు, మధ్యలోనే ఉంటావు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి చెప్తాడు. ఏమని తెలుసా? నువ్వు వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానన్నా ఉండు. నులివెచ్చగా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు. కొంతమంది 2 రకాలుగా మాట్లాడతారు. ఇటు అబద్ధం మాట్లాడతారు, ఇటు సత్యం మాట్లాడతారు. ఏ అన్నవాటే అన్నాను, అన్నే అన్నవా అన్నాను, అన్నే. ఇది క్రీస్తు బిడ్డల లక్షణము కానే. నువ్వేం కోరుకోవాలి తెలుసా? ప్రభువా, నన్ను సత్యములో నడిపించు, నా బిడ్డలను సత్యములో నడిపించు, నా కుమారులను సత్యములో నడిపించు, నా కుమార్తెలను సత్యములో నడిపించు. నేను అబద్ధమాడుటకు నేను వెనక్కి వెళ్ళిపోతా ప్రభువా. నేను అబద్ధమాడను. సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యం మాట్లాడేటానికి ఏం భయం? అవునా కాదు? అవునా కాదమ్మా? సత్యం మాట్లాడే వ్యక్తి భయం ఉంటుందా? ఉండదండి. ఆయన నిజాయితీగా స్ట్రైట్ గా వెళ్ళిపోతా ఉంటాడు. ఒక రోజు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు నా పేరు నువ్వెవరు అని అంటే, నేను పాస్టర్ గారిని అని చెప్పి, నాకు చేతిలో బైబిల్ ఉంది, నేను పాస్టర్ గారిని అని చెప్పి. నువ్వు పాస్టర్ గారిని? అవును, నాకు పాస్టర్ గారిని. అయితే నువ్వు వెళ్ళేవారు. నా వెనుక ఇంకో పాస్టర్ వచ్చి, నువ్వెవరు? నేను కూడా పాస్టర్ గారిని. ఆయన దగ్గర బైబిల్ ఉంది, నీ దగ్గర లేదు అని అన్నాడు. ఆయన దగ్గర బైబిల్ ఉంది, నీ దగ్గర లేదు అని అన్నాడు. అంటే నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపోతే వెంట పాస్టర్ అయినా అన్నాడు. పాప ఆయన సత్యమే చెప్పాడు, కానీ ఆయుధం లేదు. ఏమండి? కానీ ఆయుధం లేదు. దేవుడికి స్తోత్రం. సెల్ ఫోన్ ఉంటుంది, రీఛార్జ్ ఉండదు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఉండదు, నడిపింపు ఉండదు, ప్రార్థన ఉండదు, దేవునిలో పరిపక్వించే ఫలితం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు. జాగ్రత్తగా నువ్వు సత్యంలో నడువు. అబద్ధాన్ని పులి స్టార్ట్ చేసి, ఈ రోజు నుండి పులి స్టార్ట్ చేసేదాన్ని నేను స్వతంత్రుడిగా చేస్తాను. సేవకుడితో మాట్లాడేటప్పుడు అబద్ధం చెప్పు. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు అబద్ధం చెప్పు. తోటి విశ్వాసంతో మాట్లాడేటప్పుడు అబద్ధం చెప్పకు, సత్యమే చెప్పు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కాదు, నేను కాదు కోరుకునేది. దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఇంకా చదువుదామా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం. దేవునికి స్తోత్రం. చూద్దాం. కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథం సమయం ఉంది కాబట్టి చెప్తున్నాను. 27వ కీర్తన చదవండి. 4వ వచనం. 4వ వచనం. ఎస్, చదవాలి. మీరందరూ కూడా చదవాలి. యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగాను, దానిని నేను వెతుకుతున్నాను.
భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను. ఏమడిగాడట? వరం. మనం ఏమడుగుతాం అక్క? ఏమడుగుతాం అక్క? వరంకు బదులు ధనం. ఇంకేమడుగుతాం? ఇంకేదేదో అడుగుతాం. నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి ఇలా అన్నాడు, పాస్టర్ గారు, నేను ఒక మంచి వాహనాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అది మంచిదే కదా, వాహనం కొనుక్కోవడం తప్పేముంది? మంచిదే కదా. ఏమి చూడలేండి, మంచిదే కదా, మంచిది అన్నాడు. అన్న తర్వాత నేను అడిగాను సహోదరుడికి, సహోదరుడా, నువ్వు ఉంటున్నటువంటి ఊర్లో మందిరం ఉందా అని అడిగాను. ఉంది సార్ అన్నాను. ఎట్లా ఉంది ఆ పరిస్థితి అని అడిగాను. సార్, మందిరంలో రేకులన్నీ పగిలిపోయినాయి, గోడలన్నీ పగిలిపోయినాయి, గచ్చు అంతా పగిలిపోయింది, మందిరంలో కొట్టడానికి డ్రమ్ము లేదు, స్టేజ్ లేదు, బలిపీఠం లేదు, ఏం లేదు. సరే మంచిది, నేను చెప్తాను చేస్తావా అని అడిగాను. చెప్పండి సార్. ఫస్ట్ నువ్వు వెళ్ళి మీ మందిరానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ రాసుకొని ప్రార్థన చేసి వాటి కొరకు నువ్వు సమర్పించుకోకని అని చెప్పారు. పక్కన ఫోన్ కట్ చేసి తప్పు చెప్పాను నేను? కరెక్టే కదా చెప్పింది. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమంటాడు? సార్, నేను నూతనమైన వాహనాన్ని కొనుక్కున్నాను సార్, కొత్త వాహనం, మీరు నాకు ప్రార్థన చేయండి అని అంటే, నేను కాదు ప్రార్థన చేసేది, నువ్వు పగిలిపోయిన రేకులు కలిగిన చర్చి ఉందన్నావు కదా, పగిలిపోయిన గోడలు ఉన్నాయన్నావు కదా చర్చి, అక్కడికి వెళ్ళి మీ సేవకుడు ఉన్నాడు, అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడని చెప్పాడు. నేను ఫోన్ కట్ చేసి ఆయన వెళ్ళిపోయాడు చర్చి దగ్గరికి. భార్య బిడ్డలను అందరినీ తీసుకొని వెళ్ళి మందిరంలోనికి వెళ్ళి ఆ సేవకుని పిలుచుకొని మందిరంలో మోకరించి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఫోన్ చేశాడు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఏమేమి పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఏమేమి నాయన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశాను? కొత్త కారు కొనుక్కోవడం తప్ప? సరే, కొత్త వాహనం కొనుక్కోవడం తప్ప కాదు కదా, మంచిదే కదా. కాదు, మొదట నేను దేవుని పని చేయాలి, ఆ తర్వాత నా పని చేయాలి. అప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందినావు, అది చాలు అని అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందినావు, అది చాలు అన్నాడు. ఆ మందిరానికి కావలసినవన్నీ కూడా ఆ ఒక్కడే ఆ మందిరాన్ని ఈ రోజున కట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ. ఆయన ఎవరు నాకు తెలియదు, కేవలం నా గురించి ఎవరు చెప్తే విన్నాడు, ఫోన్ చేయించుకున్నాడు, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. పిల్లలని జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, వరం అడిగాడు. ఇక్కడ భక్తుడు ఏం అడుగుతున్నాడు? వరం అడిగాడు. ఏం వరం అడుగుతున్నాడు? ఏం వరం అడుగుతున్నాడు చూడండి అక్కడ. ఏం వరం అడిగాడు చూడండి అక్కడ. ఏమడిగాడు చదవండి. యెహోవా ప్రసన్నతను మంచిగా గట్టిగా బిగ్గరగా చదవాలి. మీ అమ్మ నాన్నలు మీరు వాక్యం చదివితేనే కూడు పెడతారు. చదవాలి. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితం అంతయు, జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుచున్నాను. ఎంత పెద్ద కోరిక చూడండి. ఫస్ట్ కోరిక ఏంటంటే దేవుని ప్రసన్నత చూడాలని కోరుకుంటున్నాడు. రెండవ కోరిక ఏంటో తెలుసండి, ఆ కోరికలో దేవుని యొక్క ఆలయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవ కోరిక ఏంటో తెలుసా, దేవుని యొక్క మాటలను ధ్యానించాలని కోరుకుంటున్నాడు. 3 కోరికలు, 3 వరం. అందులో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా, దేవుని ప్రసన్నతను నేను చూడాలి. హల్లెలూయా. ఎంతమంది ఉదయకాలం దేవుని ప్రసన్నత చూస్తారండి? ఎంతమంది ఉదయకాలం లేచి కూర్చొని దేవుని ప్రార్థన చేస్తారు? మీరు ఎంతమంది ఉదయకాలం దేవుని మహిమను చూస్తారు? మీరు ఎంతమంది ఉదయకాలము దేవుని వాక్యం అంటుంది, ఉదయమునని కృపతో నన్ను తృప్తిపరచు అని వాక్యం చెప్తుంది.
మరి ఉదయ కాలం లేచి ఎంతమంది దేవుని యొక్క వెలుగును, ప్రసన్నతను, పరిశుద్ధాత్మను చూస్తారు, పొందుకుంటారు? అది మనకి ఎక్కడ కుదురుతుంది సార్? రాత్రి 12 దాకా సరిపోలే రాకి 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 దాన్ని ఒత్తి 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 లాస్ట్కి అది సరిపోయే సమయానికి దానికి మళ్ళా జీవం ఇచ్చి ఛార్జింగ్ పెట్టి నిద్ర రాకుంటే అటు ఇటు పొర్లి చివరికి 2 గంటలకు పడుకుంటే మరలా 9:30కు అది ఇప్పుడు జరుగుతున్నది. కానీ నా వరం అడిగాడు. ఆ వరం ఎందుకు తెలుసా? ప్రభువా, నేను నీ ప్రసన్నత చూడాలి. దేవుని సంగమా, దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నత చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన మహిమ నీలో ప్రకాశింపజేయబడాలి. ఆయన ప్రసన్నత చేత నీవు నింపబడాలి. ప్రైజ్ గాడ్. రిబాషాలరందరబాసి. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని ప్రసన్నత చూడాలని అనుకున్నాడు. కానీ దేవుడు ఆ వాక్యం దావీదు కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడండి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. మందిరం నిర్మించబడింది. మందిరంలో ప్రవేశించాలి. దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, నేను కాదు మందిరంలోనికి వెళ్ళాల్సింది, నా ప్రజలు కాదు మందిరంలోనికి వెళ్ళాల్సింది, యాజకులు కాదు, ప్రజలు కాదు, మరి ఇంకెవరు కాదు దేవుడి మందిరంలోనికి వెళ్ళాల్సింది నీవే. నీ ప్రత్యక్షతను, నీ మహిమను, నీ తేజస్సును మందిరంలో నింపు. ఆ తర్వాత మేము దానిలోనికి ప్రవేశిస్తాం. నేను ఇల్లు కట్టుకుంటే ఇంటిలో దేవుని మహిమ ఉండాలి. గుడిసె వేసుకుంటే గుడిసెలో దేవుడి ప్రసన్నత ఉండాలి. నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీ ముఖములో దేవుని ప్రసన్నతను చూపిస్తుంది. పేతురు గురించి చెప్పాను కదా, అబద్ధం ఆడాడని. పేతురు అబద్ధం ఆడిన ఆయన క్షమాపణ వేడుకున్నాడు. మేడగదిలో ఆత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఒక్కసారి సువార్త చెప్తే 3000 మంది, ఒక్కసారి సువార్త చెప్తే 5000 మంది రక్షింపబడ్డారు. పేతురు కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకప్పుడు అబద్ధికుడు, ఒకప్పుడు దేవుని మాటను వ్యతిరేకించాడు, ఒకప్పుడు యేసు ప్రభువు అంటే ఎవరో తెలియదని పలికిన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఏమున్నదో తెలుసా? దేవుని ప్రసన్నత ఉన్నది. ఆయన ఏమున్నదో తెలుసా? దేవుని వెలుగు ఉన్నది. ఆయన ఏమున్నదో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఉన్నది. ఆయన నడిచి వస్తుంటే ఆయన నీడ ఎక్కడ పడుతుందో అక్కడ రోగగ్రస్తులు ఉన్నారట. కేవలం ఆయన నీడ పడుతూ వీరేమయ్యారు? స్వస్థ పొందారు, స్వస్థత పొందారు. అది దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. తక్షణంగా పడేయగా పడి ఇది కాదు, ఇది ఎందుకు అయ్యా? ఈడ పడిపోతావు, ఆడికి పోవు కదా నువ్వు. ఆడికి పోవాలంటే ఈడ నీ ముఖంలో ఏముండాలా? దేవుని యొక్క మహిమ, ప్రసన్నత. అమ్మ, నిన్ను చూసినప్పుడు నువ్వు దేవుని బిడ్డలా కనిపిస్తున్నావు. నేను చర్చికి వెళ్తాను. ఎట్లా గుర్తుపట్టింది? ఎట్లా గుర్తుపట్టాడన్న? నీ ముఖమును బట్టి. పాపముతో ఉన్నప్పుడు మాడిపోయింది నీ ముఖం, అబద్ధంతో ఉన్నప్పుడు నీ ముఖం చల్లబడిపోయింది. ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటే ఏమైంది? నీ ముఖం వెలుగుతుంది. ఆ ప్రసన్నత దేవుడు చూడాలని కోరుతున్నాడు నీ దగ్గర. ఏమండి, సౌలు దేవుని ప్రసన్నతను పొందుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ. 3వ మాట చెప్పి ముగిస్తాను. ఇంకా 3 మాటలు వచ్చేవారని చెప్తాను. దేవుని ప్రసన్నత చూడాలి. నువ్వు చూడాలి దేవుని ప్రసన్నత. ప్రార్థన చేస్తుంటే సౌలుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత 3 రోజులు కన్నులు తెరవలేదు. దేవుని మహిమనే చూశాడు.
క్రీస్తు బిడ్డలను హింసించేటువంటి సౌలు, క్రీస్తు బిడ్డలను ఈడ్చుకొని వెళ్ళి చెరసాల వేసిన సౌలు, క్రీస్తు బిడ్డల కొరకు వారిని హతము చేయడకు పరిగెత్తినటువంటి సౌలు, దేవుని ప్రత్యక్షత కనబడగానే నువ్వెవరు అని అడిగాడు. నీవు హింసించుచున్న యేసును నేనే అని ప్రభు జవాబు చెప్తే నోరు మూయబడింది, కన్నులు మూయబడినాయి, గుడ్డివాడైపోయాడు. 3 దినాలు తన స్నేహితులు ఒక రూమ్ లో పడేశారు. ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను ప్రతిరోజు ధర్మశాస్త్రం చదివాను, కానీ నీవే మెస్సీయ అని నేను గుర్తించలేకపోయాను. నీ మహిమ నా మీద ప్రకాశిస్తున్నదనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎరుగలేకపోయాను. దేవుని మహిమ నీ మీద ప్రకాశించాలి. యెషయాతోని దేవుడు అంటాడు, ఇదిగో వెలుగు వచ్చి ఉన్నది, లేమో తేజమే. ఆ వెలుగు మహిమగా, ఆ వెలుగు ప్రసన్నతగా ఉండాలి. ఒకవేళ మీకెవరికైనా మీ సంతానంలో ఉన్న వారికి ఎవరికైనా బిడ్డలు పుడితే ప్రసన్న అని పేరు పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ, ఆమేన్. ప్రియులారా గమనించండి, నీవు దేవుని ప్రసన్నతను కలిగి ఉండాలి. అదే సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రసన్నతనే ఏం చేసిందో తెలుసా? పరలోకానికి తీసుకెళ్ళింది, చూపించింది. 3వ ఆకాశంలోనికి తీసుకొని వెళ్ళి ఆయన యొక్క ప్రసన్నత అన్నిటినీ చూపించి. ప్రియ స్నేహితులారా, దేవుడి దగ్గర నువ్వు కోరుకోవడం కాదు, నీ దగ్గర నుండి దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని నువ్వు జరిగించు. ఈ రోజుల్లో సేవకులు చాలా భయంకరమైనటువంటి సేవకులు అయిపోయినారు. విశ్వాసులను పీడిస్తున్నారు, విశ్వాసులను రాసి రంపాన పెడుతున్నారు. అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. అది వాళ్ళు మంచుకున్నారు. వాళ్ళకి ఏమి అడగడు చూడ సేవకుడు దేవుడికి ఏమి రాదు. బాగా గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది దేవుడు కోరుకుంటున్నది ఏంటిదో దానిని వచ్చి 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటిది? దేవుడు నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? జీవమును కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? వింటలేదు మీరు? ఏం కోరుకుంటున్నాడు? జీవమును కోరుకుంటున్నాడు. రెండవది ఏం కోరుకుంటున్నాడు? ఆయన దేవునికి స్తోత్రాలు. రెండవది ఏం కోరుకుంటున్నాడు? ఆయన సత్యమును కోరుకుంటున్నాడు. నువ్వు సత్యంగా నడవాలి, సత్యములో జీవించాలి, సత్యమే పలకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గాంధీ మహాత్ముడు ఆయన ఒక మాట చెప్పాడు, ఏమని తెలుసా? దేవునికి స్తోత్రం, సత్యమే పలకవలేను, సత్యమేవ చేతి. దాని అర్థం ఏమో తెలుసా? మనుషులందరూ కూడా సత్యము పలకాలి. ఆయన ఉప్పు సత్యగ్రహం చేశాడు, మీకు తెలుసు. ఆ సత్య అనే మాటకు అర్థం ఏంటంటే నిజమైన దీక్ష. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవసరం ఉన్న దాని కొరికి ఆయన ప్రయాసపడ్డాడు. మూడవది, దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటున్నది మూడవది ఏంటో తెలుసా? దేవుని ప్రసన్న, ఆయన మహిమ వలె నువ్వు తేజరిల్లాలని దేవుడు. అలాంటి కృపతో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల్లి వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదముల ఎదుట మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, ఆయన నీకు స్తోత్రం. జీవము లేని నిర్జీవమైనటువంటి క్రియలతో ఉన్నటువంటి నన్ను నీవు జీవింపి చేసినటువంటి దేవుడు. నా తండ్రి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని సెలవిచ్చిన దేవుడు. నా ద్వారా తప్ప వేరొక మార్గమున నా ఎదుకు రాలేరు అని నువ్వు సెలవిచ్చినావు. మీరు జీవము కలిగి ఉండండి, దేవుని ఆత్మ మిమ్మలను జీవింపజేస్తుంది అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రం, 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 స్తోత్రం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్తాం. కళ్ళు మూసుకొని 2 చేతులెత్తి, ప్రభువా నీకు వందనాలు, నన్ను జీవింపచేయి, సత్యములో నడిపించు, సత్యములో నాయనా నీ కార్యములు నా పట్ల మీరు నెరవేర్చు దేవా. ప్రాణము పోయిన అబద్ధం ఆడుటకు నేను ముందుకు రాకూడదయ్యా. సత్యమే పలుకుతా, నీ వాక్యం సత్యమైనది కనుక నేను సత్యం పలుకుతా. సత్యమైన మార్గములో నీవు నడిపి
జీవమైన మార్గములో నన్ను నీవు నడుపు. ప్రభువా, నీ ప్రసన్నత కావాలని నేను కోరుకుంటున్నానయ్యా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ఈ యొక్క మధ్యాహ్నం ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ఉన్నది. అనేక సార్లు నీ దగ్గర సత్యం చెప్పాను, అనేక సార్లు అబద్ధం ఆడిపోయాను. ఇదిగో ఈ రోజు నుండి సత్యం పలుకుతాను. ఈ రోజు నుండి జీవము కలిగి నేను జీవిస్తాను. ఇంతకాలం శరీరం విషయంలో జీవించాను, కానీ శరీర విషయంలో మరణించి, పాప విషయంలో మరణించి, ఆత్మీయమైన విషయంలో నేను జీవిస్తాను ప్రభు. ఇంతకాలము నాకున్నటువంటి ప్రసన్నతను ప్రక్కన పెట్టాను. నా సొంత ప్రసన్నతను, సొంత ముఖం యొక్క ప్రదర్శనను నేను చేసుకున్నాను. కానీ ఇదిగో ప్రభు, ఈ రోజు నుండి నీ ప్రసన్నత కలిగి నేను బ్రతుకుతాను, నీ ప్రసన్నత కలిగి నేను జీవిస్తాను. తండ్రి, మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. అందరూ చెప్తాం ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాదికి అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.